హాయ్. హలో, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఫెయిల్యూర్ ఒక మనిషి థాట్ ప్రాసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, ఏదో సేఫ్ గేమ్ ఆడేద్దాం, ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేసి హిట్ కొట్టేద్దాం అన్న మైండ్ సెట్లోకి చాలా హీరోలను తోసేస్తుంది. బట్ ఈ సినిమా వరకు మీ బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే సేఫ్ గేమ్ అనేది ఆడకుండా డిఫరెంట్గా ట్రై చేశారు. దానికి ఆడియన్స్ కూడా ఇప్పుడు రివార్డ్ ఇస్తున్నారు. దానికి ఫస్ట్లీ కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ దట్. అండ్ సేఫ్ ప్రాజెక్ట్ అంటే ఒక సేఫ్ మీటరు ఇవన్నీ ఉండవండి. అంటే నా ఉద్దేశం ప్రకారం అవన్నీ ఆల్రెడీ చూసి సేఫ్ అనేది ఏం లేదు, కథే ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి కథలు రావటం సేఫ్. యాక్చువల్లీ ఇలాంటి కథలు వస్తే సేఫ్గా ఉంటాం మేము. సో అండ్ మన ఇంటర్వ్యూలో మీరు అన్న ఒక మాట, నేను జనరల్గా మూవీ రివ్యూలు చదవను, క్రిటిక్స్ ఒపీనియన్ కంటే డైరెక్ట్గా సినిమా చూసి తెలుసుకుంటా అన్నారు. ఈ సినిమాకైనా రివ్యూలు చూసుకున్నారా? అంటే రేటింగ్స్ ఎంత వచ్చి కనుక్కున్నా కానీ రివ్యూలు చదవాలా? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఉట్టి రేటింగ్స్ అంటే మనం పాస్ అయ్యామా, బాగానే పాస్ చేశారు అందరూ అదొక్కటే చూసా. ఫ్రాంక్లీ స్పీకింగ్, చూడకూడదని కాదు, తప్పులుంటే మీరే ఎలాగో చెప్తారు కదా డైరెక్ట్గా అనే ఒక డిస్టింక్షన్లో పాస్ అయ్యారు ఈసారి అయితే రివ్యూల వరకు. థ్యాంక్ యూ. అది మీ అందరి ప్రేమ. అండ్ మీరు ఎంత ఇచ్చారో కూడా, పుష్ చేశారో కూడా తెలుసు. థ్యాంక్ యూ. శర్వ గారు, ఫస్ట్ నుంచి డే 1 నుంచి మీరు తెలుసు అందరికీ, మీరు చేసే సినిమాలు కానీ మీరు ఎన్నుకునే క్యారెక్టర్స్ కానీ, ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి ఇంత ఫెయిల్యూర్లో, అంటే లాస్ట్ 3-4 ఇయర్స్గా మీకు తెలుసు, మాకు తెలుసు, గర్వంగా చెప్పుకోవచ్చు ఫెయిల్యూర్లోనూ. అదే అలాంటి టైంలో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇది మదర్ సెంటిమెంట్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు అమ్మ చెప్పిందిలోనే, టైం మిషన్ అనగానే సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాల నుంచి ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి దానిలో ఇంత పెద్ద ప్రయోగం చేసి కొడతామా లేదా అనే ఒక భయం లేదా మీకు? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఖచ్చితంగా కొడతామన్న నమ్మకం ఉంది నాకు. డే 1 తన కథ చెప్పినప్పటి నుంచి ఇది గ్యారంటీ మంచి సినిమా అవుతుందనే గట్టి నమ్మకం ఉండింది. నేను ఫస్ట్ కథ వినగానే ప్రభు గారికి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నాం, ఇది కొడతాం కూడా అని తనకి చెప్పా. అండ్ కిషోర్ కూడా చేయకపోతే నువ్వు చాలా మిస్ అవుతావు అని కూడా చెప్పా. సో అదేం తెలియని ఒక నమ్మకం ఉంది. అది ఎందుకు ఏంటంటే తన కథ, తను చెప్పిన నరేషన్ వల్ల. ఇది నాకు తెలిసినంత వరకు, నేను సినిమా చూసిన పద్ధతి ప్రకారం హీరో శర్వానంద్ అనేది థియేటర్ రావడానికి ఉపయోగపడుద్ది, కానీ థియేటర్ తర్వాత బయట నుంచి వచ్చేటప్పుడు ఇందులో 4 హీరోలు, మీ ముగ్గురితో పాటు అమల గారు, ఈ 4 హీరోలతోనే బ్యాక్గ్రౌండ్లో ఉన్న 4 హీరోలు, డైరెక్టర్ గారు కానీ, ఎస్పెషల్లీ కెమెరా అండ్ ఎడిటింగ్ సుజిత్. ప్రభు గారి గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఆయన చాలా జీనియస్ ప్రొడ్యూసర్. ఇవన్నీ హెల్ప్ అయినాయి, ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి, కానీ ఎక్కడో ఒక భయం అయితే ఉండిందా లేదా? నిజం చెప్పండి. ఒట్టే చెప్తున్నా, ఇంత కూడా భయం లేదు నాకు. ఒకటే భయం వల్ల ప్రేక్షకులు ఏమంటారు. నేను ఇచ్చిన మాట, ఓకే నేను ఒక ప్రామిస్ ఇచ్చా, నమ్మిరండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని, అదొక్కటే భయం వేసింది. అరే ఎక్కువ ఆలోచించుకుంటే ఏదైనా ఇచ్చేసానా? లేదు పర్లేదులే, మంచి సినిమానే చేశాను. బట్ నాకు ఎప్పుడు అసలు 1% కూడా ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఎటువంటిది లేదు నాకు. ఎలా కన్విన్స్ అయ్యారు? ఇప్పుడు చిన్నపిల్లల క్యారెక్టరు, మీ క్యారెక్టర్ 2 కూడా ఎదురెదురు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి అంటే ఒక ఎంత సినిమా అదే కిక్ ఇచ్చింది నాకు. అంటే ఎప్పుడు జరగదు కదా, అంటే అలాంటి అసలు ఊహించుకోవడానికి కూడా మనకి ఎటువంటి ఆస్కారం లేదు. అసలు ఎలా ఆలోచించలేవు కదా. సో ఎప్పుడు మనకు జరగని చేస్తేనే సినిమాలు కొత్తగా ఉంటాయి. అంటే మన నిజ జీవితంలో జరిగే చేస్తే ఇప్పుడు చోట్ల ఓటీటీలో పెట్టరా అంటున్నారు. సో కానీ ఒక పాయింట్ మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, ఇక్కడ సినిమాలు ఆడాలంటే, ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే కంటెంటే ఇక్కడ కింగ్. అది మాత్రమే, మళ్ళీ వాడెవడో ప్రమోషన్ చేశాడు, వీడెవడో రేటింగ్ వేయలేదు అందుకే రాలేదు అనేది మాత్రం తప్పు. కంటెంట్ ఉంటేనే సినిమాకి వస్తారనేది నమ్ముతున్నారా? 200%. కంటెంట్ ఈజ్ ద కింగ్, స్టోరీ ఈజ్ ద కింగ్. అమల గారు మేడం, ఎప్పుడు మీరు చాలా రేర్గా కనబడుతున్నారు. నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా మీకు ప్లస్. కానీ ఎందుకు మేడం నాగార్జున గారిని మాట్లాడితే ఏడిపిస్తున్నారు మీరు? అంటే ఆయన క్యారెక్టర్స్ చూసి లాస్ట్ టైం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా
అంటే రెండు సినిమా చేశాను. అవును. అమ్మ ఎప్పటికీ ఉండలేదు కదా. మీరు కూడా గుర్తు చేస్తే ప్రతి ఒక్కరు అమ్మ ఎప్పటికీ ఉండలేదు. ఈసారి నాగార్జునకి ఆయనమ్మ గురించి కళ్ళనీళ్ళు వచ్చింది. ఏడ్పిస్తున్నానని కాదండి, కళ్ళనీళ్ళు ఒక్కొక్కసారి సంతోషం వల్ల కూడా వస్తాయి. మ్యామ్, అది క్వశ్చన్లో ఇంకోటి పార్ట్ ఏంటంటే, వై డోంట్ యు డూ మోర్ రోల్స్, లైవ్లీ రోల్స్? అసలు ఈ సినిమాలన్నీ చూస్ చేయకపో, ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్. అవి వై డిడ్ యూ యాక్సెప్ట్ దెమ్ అండ్ వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్ వన్? ఈ కథ వినిన తర్వాత నేను చేయాలని అనిపించింది. అలా ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ దాట్ ఇన్ ఎవ్రీ స్టోరీ. సో సర్వ గారికి యాక్చువల్లీ దిస్ అంటే వెన్నెల గారు, కిషోర్ గారు అండ్ ప్రియదర్శి హ్యాడ్ ద comedy track, and for you it's been serious all through, a lot of emotions, lot of heavy emoting. How did you sustain that? What have been the challenges? Any particular scene that was very difficult? Actually, I also don't know how did I sustain. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ అప్పుడు చెప్పచ్చా వాట్ ఐవ్ గాన్ త్రూ. సో ఇంట్లో నేను ఈ షూటింగ్కి వెళ్తున్నానంటే ఇంట్లో అందరికీ టెన్షన్ వచ్చేది, వీడు ఏ మైండ్ సెట్ తనకు వస్తాడా అని. సో యాక్చువల్లీ ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్ ఫర్ సమ్ టైమ్, అండ్ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసి యూఎస్ వెళ్ళిపోయా ఒక షెడ్యూల్కి. సో ఐ కుడెంట్ డూ ఇట్, ఇంకా నా వల్ల కాల. సో అంత ఎఫెక్ట్ చేసింది సినిమా. సో ఐ హ్యాడ్ టు టేక్ సమ్ కౌన్సిలింగ్ అండ్ కమ్ బ్యాక్. సో డాక్టర్ ఇలాంటి సినిమాలు చేయొద్దని చెప్పాడు. So I've been a fan of Sujit actually, a great cinematography. Thank you so much, ma'am. Do tell us more about your experience of working in this film, and if Sarva can actually tell what has been his best scene as far as your work goes. This was I know 𝗧𝗃𝗃 from the past 7 years. So initially we used to do short films, ads and everything. So when he pitched the script, it was kind of 5 to 6 years of travel, ma'am. Before the shoot, we spent around 3 years. So it was very smooth working atmosphere for me and 𝗧𝗃𝗃, even though there are a lot of other practical problems, but still we enjoyed every moment working on the script. And basically it's a teamwork. It's a collective effort of a lot of other creators, like my brother Shreyas and music director 𝗂𝗃𝗄𝗃. We have a long, we started 12-13 years back together. And the sound designers Sachin and Hari, VFX Sanad. So we were all in the same wavelength. So we know what we want and what we doesn't want. So it was such a fantastic experience. We didn't have any confusion on that because he's very clear on what he wants, 𝗧𝗃𝗃. So the process was really enjoying process, and even though it took 5 years, I'm okay waiting for another 10 years for this, because even after 10 years, if you watch the movie, it can connect to us, the basic core emotion. And the moment 𝗧𝗃𝗃 said 𝗂𝗃𝗄𝗃 bro is doing the movie, we were so happy because we can see the character in him. And the best moment in the movie, I don't want to spoil it, but there is a portion where he realizes, basically, he sits nearby a window and he talks about the life and all those things. And he rocked it in the performance. Such an amazing performance. It was like fantastic. Kishore garu. Sorry? There have been some really great close-up shots of Thank you. It's all because of 𝗧𝗃𝗃. 𝗧𝗃𝗃 wanted the particular close-up for a lot of sequences. Sometimes it was very tough to get the focus because we didn't have time, but
still we managed it, and it was such a, I completely forget everything and I went into the character. Yeah, that's what. ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలంటే ఆ క్లోజప్స్ ఉంటేనే ఆ శర్వ డిప్రెషన్లో ఉన్నాడు ఆ ఫీలింగ్ తో కూడా క్యాచ్ అవుతుంది, లేదంటే చాలా కష్టం. అవునవును, that's all directors call. యాక్చువల్లీ నేను చెప్పాలి, see what Sharva he told what he went through. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసేప్పుడు ఎమోషన్ మిమ్మల్ని టచ్ చేయాలి, మిమ్మల్ని ఏడి పెట్టాలి, రైట్? సో ఒక పెయిన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది నేను కథలో రాసి నేను ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక యాక్టర్కి చెప్పాలి, ఒక హీరోకి చెప్పాలి, తను హీ నీడ్స్ టు గెట్ దట్ ఎమోషన్, ఆ బాధలు, ఆ భయాలు అన్నీ దాన్ని తీసుకి ఫిల్ చేసి దాన్ని ఎమోట్ చేయాలి. సో ఇమాజిన్ హౌ మచ్ ఎనర్జీ హీ వుడ్ హ్యావ్ వెన్ త్రూ. తను హీ కనెక్టెడ్ సో మచ్ ఇన్ ద క్యారెక్టర్ బికాజ్ అమ్మ అంటేనే నేను ఒక జర్నీ ఉంది ఈ ఫిల్మ్లో. సో హీ నీడ్స్ టు ట్రావెల్, హీ నీడ్స్ టు లివ్ అగైన్, నాట్ లైక్ శర్వా, హీ నీడ్స్ టు లివ్ like the character of Adi. So I still remember he went through a lot of ups and downs in this movie. And me and Prabhu sir, we solely understood his emotion because it was very tough Andy to make audience cry, laugh. It's like working out, cardio chese. అదే మరి యాక్టింగ్ కూడా ఒక కార్డియోనే. ఇట్స్ మ్యాజికలీ ట్రాన్స్ఫరింగ్ ది ఎనర్జీ. సో ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ హీ గాట్ దట్ హ్యాండ్ ఇంజరీ, like so much of surgery went through, so much of medicine, so much of because all pain tablets. So I still remember first day when he got that injury, I went to his house and I said get well soon. At the same time also said, bro, shooting start cheddam bro, because I waited so long and I also know that he's in pain. He couldn't take the hand. This is the maximum, and we have like in 2 weeks we have the shoot, but he made sure that I'll be there. And first day I still remember నేను గిటార్ పెట్టాలి. So guitar ante he needs to lift the hand and keep the guitar and close it. Oh, I'm sorry. But he didn't complain. The only thing, he went through a lot emotionally, Andy. I'm sure you would have seen the film. There's a climax lo wall lo ita pettukuni. He'll sum up all that journey. It's a single shot. No disturbance. Anne single shot lo ఒక్కొక్క నీళ్ళు వచ్చి దాని వెనకాల చాలా స్టోరీ ఉండింది. సో ఐ థింక్ బ్రో హీస్ ఆల్ ది ఆడియన్స్ హూ ఇస్ వాచింగ్ ద మూవీ, వాచింగ్ శర్వా యాజ్ ఆది, యూ విల్ రిలేట్ టు మై స్పీచ్. యా, యూ కెన్ కంటిన్యూ. సారీ అబౌట్ దట్. అమలా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ద ఎంటైర్ టీమ్. మ్యామ్, మీరు చేసిన ప్రతి సీను ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ మీ పుట్టినరోజు మీ అబ్బాయి గిఫ్ట్ ఇస్తారు, ఆ టైంలో మీకు అఖిల్ గారు గుర్తొచ్చారా, శర్వా గారు గుర్తొచ్చారా? అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు సంతోషంతో కూడా కన్నీళ్ళు వస్తాయి. ఆ మూమెంట్ అది, ఆ సీన్. సో చెప్పండి. సింపుల్గా చెప్తాను, ఎందుకంటే తెలుగు మీరు ఆ అమ్మ క్యారెక్టర్ గుర్తుండాలి. అఖిల్ ఒక 12 వయసులో హాస్టల్కి వెళ్ళిపోయాడు. తనే డిసైడ్ చేసుకొని, తనే నాగార్జున నన్ను కూర్చోపెట్టి, ఇలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇటు బాగున్నాయి, అది బాగున్నాయి, 3 hours ట్రాఫిక్లో స్పెండ్ చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళడం రావడం, ఇదంతా ఏంటి, నేను హాస్టల్కి వెళ్తాను, ఆ 3 hours కలిసి నాకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ వస్తాయని 12 వయసు అబ్బాయి. నేను ధైర్యంగా, సరే బాబు నువ్వు బాగుండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలని పంపించాను.
అప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది. అందరి చుట్టూ చెప్పి ఎలా పంపించావు, ఏంటి ఇలా పంపిస్తున్నావు అంటే, నాకు తెలుసు కొన్ని తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తేనే పిల్లలు బాగుంటాయి. సో ఆ ఫీలింగ్ నాకు తెలుసు. సన్ నుంచి దూరం వెళ్ళిపోవడం, దట్టు చిన్న వయసులో. పెద్ద వయసులో సరే పెళ్ళి చేపించేసి పంపించడం, అప్పుడు లైఫ్ వేరే. బట్ చిన్నప్పుడు ఆ తల్లి బాధ నాకు అనుభవించింది. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మేము మా ఎక్స్పీరియన్సెస్ నుంచి తెచ్చుకుంటాము. సో అది అనమాట. బట్ శర్వానంద్తో యాక్చువల్లీ అమ్మలాగా నటించలేదు. మీకు తెలుసు అమ్మలాగా ఉన్నానని, అమ్మగా ఉన్నానని మీకు తెలుసు, శర్వానంద్ తెలుసు, నాకు తెలియదు. అందుకు నేను చూపిలేదు. బట్ ఇప్పుడు మా అబ్బాయి లాగానే. రిలేటెడ్ మేడం, డైరెక్టర్ గారు మీరు చెప్పాలి. శర్వా గారు మిమ్మల్ని చూసినప్పుడు మాకు టెన్షన్గా ఉంది. అసలు ఈ సినిమా ఏమవుతుందో, ఏదో చెప్పారు భారీగా, ఏమో ఓపెనింగ్ షాటే డల్గా ఉంది, ఏందో మళ్ళీ రొటీన్ అనుకున్నా. కానీ బాగా మౌల్డ్ చేశారు, కనెక్ట్ అయ్యారు, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇందాక అమల గారు చెప్పినట్టు వీళ్ళని 12 ఏళ్ళు పంపించినప్పుడు ఆ ఫీలింగ్. అయితే ఇందులో ఒక సీన్ ఉంది, నాకు ఎంత ప్రేమగా కొడుకుని కాంపిటీషన్ పంపించేటప్పుడు కారు వేసుకొని వస్తుంది ఆడిటోరియంకి, వచ్చినప్పుడు కనీసం లోపలికన్నా తీసుకెళ్లకుండా అలా అంటే ఏదో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆమె మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుందో కారు మీద జర్నీ చేసి విధి డెస్టినీ అన్నది బాగానే ఉంది. కనీసం లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఆ ఆడిటోరియానికి వెళ్ళకుండా చేస్తే అది వేరే. అక్కడ దాకా వెళ్ళి గేట్ దాకా వెళ్ళి అక్కడ వెళ్ళి నువ్వు వెళ్ళిపో అని అంటే ఎంత రింగ్ ఇచ్చినా సరే వెళ్ళిన తర్వాత ఆమె మైండ్ సెట్ మారి బయటకు వచ్చేస్తే అది బాగుండేది అనిపించింది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు, అది మీకు కరెక్టే కాదా? ఇది నేను చెప్పి నాకు అనిపించింది. అది యాక్చువల్గా కరెక్టే. బట్ అదే దానికి ఒక ఎక్స్ప్రెషన్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్ ఉన్నాం. లైక్ ఓకే తను మా అమ్మ రింగ్ ఇచ్చింది ఐ షుడ్ గో అట్లా అని ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అగైన్ ఆ ఫియర్ వచ్చి వాడికి ఎక్స్ట్రాగా ఉన్నాం. అది సెకండ్ హాఫ్లో చూపించాను. దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు స్మాలర్ వర్షన్ వచ్చి దే విల్ డిస్ట్రాక్టెడ్. బట్ యా దట్స్ ఆల్సో గుడ్ ఆప్షన్ అండి. మాకు అర్థమైంది ఏంటంటే కారు కూడా కొంచెం అంటే అప్పుడే నేర్చుకుంది కదా కారు. సో అంటే అది కూడా రిజిస్టర్ చేసి. కిషోర్ గారు నాకు అర్థమైంది ఏంటంటే 98లో అంత పెద్ద ప్రాబ్లమాటిక్ ఏమి ఉండదు. పిల్లల్ని అలా స్కూల్ దగ్గర వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతారు. అదొక సింపుల్ లాజిక్ అని నేను అనుకున్నాను. కిషోర్ గారు చెప్పండి. ఈ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ అరుదుగా వస్తుంటాయి కమెడియన్స్కి, త్రూ అవుట్ హీరోతో ఉండే క్యారెక్టర్స్. సో శ్రీకార్తిక్ గారు నరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఎస్పెషల్లీ దీంట్లో మీకు కామెడీ టైమింగ్తో పాటు ఒక కమిషన్ బేస్డ్ ఒక సీన్, ఎమోషనల్ సీన్ ఉంది, అది బాగా కనెక్ట్ అయింది. సో ఆ నరేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? నేనే చెప్పి చేయించాను. అంటే బేసికల్గా నేను అంటే ఇప్పుడు ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు సార్కి చెప్పాను, యాక్చువల్గా ఫోన్లో చెప్పాను సార్. అంటే లేదు సార్ నేను నరేట్ చేయాలంటే మామూలుగా కామెడీ ట్రాక్స్ సాధారణంగా మాకు ఫోన్లో చెప్తారనమాట, మాకు మరీ చెప్పేంత ఉండదు. బట్ ఆయన పాపం షూటింగ్కి వచ్చి 2 hours ఇచ్చారు నరేషన్. ఆ మొత్తం స్టోరీ అంతా చెప్పేసరికి నాకు అనిపించింది, అంటే అందులో చెప్పినప్పుడు అయితే కామెడీ లేదండి, అసలు కామెడీ లేదు, ప్రాపర్ రోల్. అయితే నేను అనుకున్నాను సార్ ఇందులో కామెడీ లేదు కదా, మీకు ఓకేనా సార్ అంటే లేదండి నాకు మీ మామూలు యాక్టింగ్ కావాలని చెప్పారు. కానీ సిచ్యువేషనల్ కామెడీ మాత్రం నిజంగా అంటే చెప్తే కొంచెం మరీ ఓవర్ ఉంటుందేమో, కానీ ఒక తెలుగు సినిమా అనేది ఒక లైబ్రరీ ఉంటే దానికి ఒక సిచ్యువేషన్ కామెడీ అని ఒక ర్యాక్ ఉంటే మాత్రం ఈయనది ఒక టెక్స్ట్ బుక్ అండి. ఎందుకంటే నిజంగా నాకు ఎన్ని మెసేజ్ వచ్చాయంటే కామెడీ ఓవర్బోర్డ్ అవ్వకుండా సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి పెట్టడం అనేది ఫుల్ క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండి ఆ విషయంలో. ప్రభు సార్ నాకు సారీ సార్ మర్చిపోయానండి, ఇంకోటి జెన్యున్గా చెప్తున్నాను, ఇది మళ్ళీ తిడతారు తర్వాత చెప్పలేదని. ఈ సినిమా నేను చేయడానికి ప్రధాన కారణం శర్వానంద్ గారండి. ఇది అమ్మతోడే చెప్తున్నా, ఆయన లేకపోతే నేను సినిమా చేసేవాడిని కాదు. ఆయన మేనేజర్కి మా మేనేజర్కి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే డాష్ చేసి ఏదో రకంగా కొన్ని సినిమాలు నాకు తీయించి 4 సినిమాలు 5 సినిమాలు క్యాన్సిల్ చేయించి ఈ సినిమాలో పెట్టించాడు. అప్పటి నుంచి ఒకటే మాట, ఇది చాలా మంచి సినిమా, లక్కీ అని. లక్కీతో పాటు మంచి డెమినేషన్ కూడా ఇచ్చారు ప్రభు గారు, దుడ్డు తెగించారు. ప్రభు సార్
సినిమాలో లాగా పెళ్లి కొడుకు ఇతనే కానీ అతను వేసుకున్న డ్రెస్ మాత్రం నాదన్నట్టు క్రెడిట్ అంతా తీసుకుంటున్నారు. యా ప్లీజ్. ప్రభు సార్, బిఫోర్ ద రిలీజ్ we all know the movie release was a low-key affair. You intentionally kept it low, and also the situations are as such. But the movie happened to get delayed a bit, but still you had the courage to take on a big, massive film like 𝗵𝗵𝗀. What was your confidence to take such courageous decision? Actually, we have done few films in the past, and like if you look at it, film industry is like sea. Like everybody will have their own place, and audience will always want to have different experience. And every week, when we did previous films, that's how even during 𝗘𝗃𝗃𝗃, there was a big film against 𝗘𝗃𝗃 happened, and all those scenarios. And even recently also, when Sitaramam came, along with that, there was 𝗵𝗵𝗴𝗃𝗃 before, and there was 𝗂𝗃𝗃𝗃 2 after it and all. But once the film is good, audience will always like the movie. Only thing, we have to keep our movies size, within the movie's capacity. సార్ ప్రభు గారు, మీరు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వల్ల చాలా సంచలనాలు జరిగాయి. ఆ ట్వీట్లోని అందరూ మీకు చాలామంది సపోర్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటి, అసలు మీకేం ప్రాబ్లం వచ్చిందని అందరూ అడిగారు. ఎందుకు సార్ ఆ ట్వీట్ వేసింది? I do a lot of such tweets, but I don't know which tweet. నో ప్రొడ్యూసర్స్కి సంబంధించి సినిమాలు చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా చేయండి. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, చూసుకొని సినిమాలు చేయండి అని మీరు ఒక సజెషన్ చేశారు యాజ్ ఏ ప్రొడ్యూసర్. Because of the care that I have for the producers, Andy, because there are hundreds of films happen in every industry every year. But in terms of theatrical, you can come, the successful film will get their audience and everything. But in terms of non-theatrical, there is a limited window. Say if there is a channel, they can, with their budget and their calendar, they can take only 12 films to 15 films a year. So if you have 4 films buying films for each year, then hardly 50 to 60 films can get business in terms of non-theatrical. So balanced 150 films will not get it. So I just wanted producers to know that. ఎగ్జాక్ట్లీ అదే మీరు చెప్పిన పాయింట్ అందరికీ నచ్చి అది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా. Many got upset. I mean, some talents they would have got producer, and producers see that and then they get fear. అమల్ గారు, one last question please. We are running out of time. అమల్ గారు, కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా. మా అమ్మ కూడా గుర్తొచ్చింది. అమ్మ క్యారెక్టర్కి అందరికీ అమ్మ గుర్తొస్తుంది, మాకు అమ్మ గుర్తొచ్చింది. ఆది క్యారెక్టర్ని మీరు పిలిచేటప్పుడు కుట్లు అనే వర్డ్ ఎక్కడి నుంచి తెచ్చారు? డైరెక్టర్ గారు తెచ్చారా? లేదా కుట్లు, ఆదికి కుట్లు అని పిలవాలని అది అంత ఆలోచన లేదు. ఇట్ జస్ట్ కేమ్. నా ఎడిటర్ కూడా బిడ్డ వచ్చి పేరు కుట్లు అని పిలుస్తారు. సో ఐ లైక్ దట్ నేమ్. సో కుట్లు బాగుంది అంతే. పేరు 𝗵𝗵𝗀లో కూడా హీరో పేరు కుట్లు. 𝗵𝗵𝗀లో చిన్నప్పుడు మిస్టర్ శ్రీను అసలు ఆ మిస్టర్ శ్రీన్లో మీరు మిస్టర్ శ్రీన్ అనగానే మీరు చూపించిన ఎమోషను ఒక చదువు రానోడికి కనుక చదువు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. అది నిజంగానే మీకు నిజంగా బాగా చదువుకొని అమెరికా వెళ్ళినోళ్ళు మీకు ఎలా తెలిసింది ఆ పాయింట్, చదువు రానోడిని ఎలా చేయాలనేది? లేదండి, ఫుల్ నావిగేటింగ్, గైడింగ్, మెంటర్, ఎవ్రీథింగ్ టీచర్ ఈయనే. సో ఫుల్ క్రెడిట్ ఈయనకేనండి ఫ్రాంక్లీ. సార్ డైరెక్టర్ గారు, సైన్స్ని విధిని ఖచ్చితంగా ఈ పాయింట్లోని ప్రతి దగ్గర కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. ఈ డిస్కషన్లోని ఇలా విజయం సాధిస్తారని మీరు ఎలా రాసుకున్నారు ఈ కథని కన్విక్షన్గా? అది సింపుల్ పాయింట్ అండి. ఒక ఫ్యాంటసీ తీసాం. ఆ ఫ్యాంటసీ వచ్చి ఫ్యాంటసీని రియల్ చేయకూడదు, ఫ్యాంటసీ రియాలిటీ మిక్స్ చేయాలి. సో అట్లా జరిగిందా ఫ్యాంటసీ రియాలిటీ. అదే
అమలా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క క్వశ్చన్. యా ప్లీజ్, లాస్ట్ వరుసగా అంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుసగా ఇట్లా అంటే చైతు కొడితే లేదంటే నాగార్జున గారు కొడతారు, లేదంటే అఖిల్ కొడతారు. సో వరుసగా మీ ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రాబోతున్నాయి, మీతో సక్సెస్ స్టార్ట్ అయింది. సో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలా ఉంది? అక్కినేని ఆడియన్స్ నుంచి చాలా ఎంజాయ్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ రావడం అనేది? నమ్మలేకపోతున్నాను ఇటువంటి ఒక పరిస్థితి ఉందని. బట్ ఐ థింక్ మా లెగసీ అది. యాక్టింగ్ ఈజ్ our legacy and I hope we can always act. అండ్ అక్కినేని కుటుంబం నుంచి ఎప్పుడు మీకు మంచి సినిమాలు వస్తాయి, మంచి కథలు వస్తాయని ఆ ఒక నమ్మకం, ఒక కోరిక. అండ్ అదే కాదు, ఇంకోటి విత్ యువర్ పర్మిషన్ మ్యామ్, ఫస్ట్ సినిమా చూడంగానే అఖిల్ ఎంత మూవ్ అయిపోయాడంటే ఆ రోజు నైట్ ప్రీమియర్ చేసిన నైట్ ఇంటికి పిలిచి అర్ధరాత్రి 11కో 12కో ఎప్పుడు నేను, ప్రభు గారు, కార్తీక్ ముగ్గురు వెళ్తే పట్టుకుని ఎంత ఎమోషనల్ అయిపోయి ఈ సినిమా ఎలా చేశారు, ఏంటి, నేను ఏం చేయాలి, ప్రమోషన్కి వస్తా అంటే మేమే అందరం నువ్వు ఆగు, ఇప్పుడే వద్దు, తర్వాత వాడుకుంటాం మిమ్మల్ని అని. అంటే బేసికలీ హీ వాజ్ సో మచ్ ఇన్ టు ఇట్ దట్ హీ వాంటెడ్ టు హెల్ప్ ద ఫిల్మ్. అలానే నాగార్జున గారు నెక్స్ట్ డే ఫోన్ చేశారు, బట్ ఆయనకి కొంచెం షెడ్యూల్ వర్క్ కుదరలేదు. బట్ సో దేర్ హోల్ ఇంటెన్షన్ వాజ్ నాట్ అమలా గారు ఉన్నారని కాదు, సినిమా బాగుంది, కార్తీక్కి నాకు పిలిచి లైక్ ఇంకేం హెల్ప్ చేయాలి, మీకేం హెల్ప్ కావాలి అని. సో థ్యాంక్స్ టు అక్కినేని ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. సర్వ గారు లాస్ట్, మీరు ప్రీవియస్ సినిమాలు చాలా కథలు నచ్చి చేశారు, ఏ కథ మిమ్మల్ని గట్టెక్కించలేదు. ప్రేమ, గ్యాంగ్స్టరు, స్నేహం, వ్యవసాయం. అమ్మని నమ్ముకున్నారు. అమ్మ ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనం చాలాసార్లు విన్నాం. ఈ అమ్మ కథతో ఈ కథ విన్నప్పుడు కానీ ఈ కథ మిమ్మల్ని గట్టెక్కిస్తుంది కానీ ఎలా నమ్మారు? అంటే కొన్ని కథలు నమ్ముతాం, అంతకుముందు కథల్లో కూడా గ్యాంగ్స్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ప్రస్థానం హిట్ అయింది, అంతకుముందు ప్రేమ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు హిట్ అయింది, కామెడీ రన్రాజన్ హిట్ అయింది. అయ్యే మళ్ళీ నమ్మి తీశాను, అవి వర్కౌట్ అవ్వాలా. అంతకుముందు అమ్మ చెప్పింది చేశా, అది దీనంత వర్కౌట్ అవ్వాలా, కానీ ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఏదేమైనా ఇది క్వశ్చన్ కాదు, లాస్ట్ 20 yearsలో మీ జర్నీ, మీతో ఉన్న పరిచయం అందరికి తెలుసు. మీరు నిజంగా ఒక మంచి హిట్ రావాలని నిజంగా అందరూ కోరుకున్నారు సార్. అది అంత పాజిటివ్గా ఉండటం వల్ల ఒక్కొక్కసారి అన్నీ కలిసి వస్తాయేమో, ఈ సినిమా కూడా అలా అన్నీ కలిసి నేనే అనుకుంటున్నాను. అందరూ మీరందరూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో ఆడియన్స్ థియేటర్లో ఈ మంచి చిత్రాన్ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఇప్పుడు స్టేజ్ పైన వాళ్ళ రెస్పాన్స్ని కూడా కేక్ కటింగ్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీమ్ మెంబర్స్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ మా అందరికీ కూడా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నుంచి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్లీజ్ కట్ ద కేక్.